వెల్కమ్ టు న్యూస్ 8. అధికారంలో ఉండగా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని ప్రజలను ఇబ్బంది పెట్టి ఇప్పుడు పెయిడ్ ఉద్యమాలు చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్పై అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విరుచుకుపడ్డారు. నగరంలో ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పలు కాలనీల్లో నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ఒక్క అర్బన్ నియోజకవర్గంలోని 23,000 పింఛన్లు అందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 5 సంతకాల్లో పింఛన్లు పెంపు ఒకటి ఉందన్నారు. జగన్ చేసిన తిక్క పనుల వలన 1,29,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడిందన్నారు. కానీ ఈ రోజు ప్రజల్లోకి వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచారని పెయిడ్ ఉద్యమాలు చేస్తున్నారన్నారు. ప్రజాస్పందన లేక ఒక్కొక్కరికి 200 రూపాయలిచ్చి జనాన్ని తీసుకొచ్చారన్నారు. ప్రజలు మిమ్మల్ని 11 స్థానాలకు పరిమితం చేసినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. అసెంబ్లీకి వచ్చి ఏ రోజైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడారా అని నిలదీశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు 23,000 పెన్షన్స్ ఓన్లీ అర్బన్ నియోజకవర్గం నుంచే మేము పంచడం జరుగుతూ ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత మొదటి 5 సంతకాల్లో ఈ పెన్షన్ పెంచడం జరిగింది. దాదాపు గతంలో 2,000 నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల కాలం తీసుకున్నారు. మేము మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కేవలం 18 రోజుల కాలంలోనే 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే ఎలక్షన్ టైంలో ఏదైతే 3 నెలలు పెండింగ్ ఉందో ఆ 3 నెలలకు కానీ 1,000 రూపాయలు పెంచడం ఇవ్వడం జరిగింది. మొత్తం మొదటి నెలలోనే 7,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. 27వ తేదీ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో వ్యాప్తంగా కరెంటు పెంచారని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో 1,29,000 కోట్లు నువ్వు చేసిన తిక్క పనుల వల్ల గవర్నమెంట్ మీద భారం పడింది. అసలు నీకు పాలన అనేది తెలియదు. ఎప్పుడే కానీ నువ్వు బయటకు రావాలంటే పరదలు కట్టుకొని రావాల్సిన పరిస్థితి. నువ్వు ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటూ కూర్చుండేవనివి. ఈ రోజు 6 నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి డెవలప్ చేస్తా ఉంటే నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పేసి అబద్ధాలు చెప్పుకుంటూ పబ్లిక్ ని మభ్య పెడతా ఉన్నావు.